హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజైతే లైక్ సాటర్డే వ్లాగ్. ఒక చిన్న వీకెండ్ ట్రిప్ లాగా అయితే మేము ప్లాన్ చేసాము. ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ మేమైతే 4కి లేసాము. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసరికి ఐ థింక్ యూ కెన్ సీ ద టైం 5:53 అయితే అవుతుంది. బట్ దీనికన్నా ముందే లేసి అందరం రెడీ అయిపోయాము. సో ఏ ట్రిప్కి వెళ్తున్నాము, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేసి స్టే ట్యూన్డ్. ట్యాంగ్ ఇట్లాగైతే రెడీ అయ్యాను. బట్ ఇక్కడ బెంగళూరు వెదర్కున్న చలికి ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం కంప్లీట్గా ప్యాకప్ అయిపోవాలి. ఎవరా నేను? ఈ నేనే రోషిని. బెంగళూరు చలికి ఇలా ప్యాక్ అవ్వాల్సి వస్తుంది. ఫైనలీ ఘాటి సుబ్రహ్మణ్యం దేవస్థానానికైతే వచ్చాము. ఇంకా అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని, గుడి అనేది బాగా మౌంటైన్ మీద ఉండేసరికి వ్యూ మాత్రం చాలా బాగుంది. చుట్టుపక్కల కొండలు, ఆ క్లైమేట్, మంచు, ఇంకా సన్ రాకుండా మంచుతో భలే ఉంది వ్యూ ఎంజాయ్ చేయనీకి. సో కాసేపు ఇంకా అట్లా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ చూడండి మా చెల్లి ఎలా డాన్స్ వేసుకుంటూ వణుక్కుంటూ వస్తుంది. చాలా అంటే చాలా చల్లగా ఉంది మాకైతే. అండ్ నెక్స్ట్ ఇంకా రిటర్న్ బ్యాక్ అయ్యే దారిలో మాకు వెజిటబుల్స్ అయితే కనిపించాయన్నమాట. మేబీ వాళ్ళు డైరెక్ట్ ఫార్మ్ నుంచి తీసుకొచ్చి సెల్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు పండించుకున్న వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్‌గా అంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ ఆల్సో రేట్ కూడా చాలా వేరీ అవుతుంది మేము తీసుకునేకి, ఇక్కడ తీసుకునేకి. ఇంకా వెజిటబుల్స్ మాకేమేమి కావాలో తీసుకొని ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్‌కి వెళ్ళేటప్పటికి అప్పుడట్లే మధ్యలో ఇట్లా పూలు చామంతి అన్ని పూల ఎట్లున్నాయిగా. తోటలు, యెల్లో కలర్ చామంతి, లావెండర్ కలర్ చామంతి ఉంది. చూడడానికి భలే ఉంది. కానీ అక్కడికెళ్ళి మనం ఫోటోస్ తీసుకునేకి లేదు. లైక్ ఏమన్నా తీసుకోవాలి అంటే ఐ థింక్ వాళ్ళకి పే చేస్తే దే విల్ అలో. ఇంకా ఫైనల్లీ నంది బసవేశ్వర టెంపుల్‌కైతే వచ్చాము. ఇంక అక్కడ స్కల్ప్చర్ అదంతా చాలా బాగుంది. అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్.